वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटिपीठ प्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमत भक्तवंदित चरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। మనం ఇప్పటి వరకు ప్రబోధ చంద్రోదయంలో 4వ అంకంలో సగం దాటి ఉన్నామండి. ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏమిటంటే, కిందటిసారి మహామోహుణ్ణి అతని పరివారాన్ని జయించటానికి వివేకుడు అతని పరివారము అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. కాశీ క్షేత్రంలో మహామోహుడు అతని యొక్క పరివారం కామక్రోధాదులందరూ కూడా ఆక్రమించి కాశీ క్షేత్రాన్ని జయిస్తే యావత్ భారతదేశాన్ని జయించవచ్చు, తద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అని మహామోహుడు అతని యొక్క పరివారం యొక్క అభిప్రాయం అయితే, వారు కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆ మహామోహుడు అతని పరివారం వాళ్ళు వచ్చిన విషయం తెలిసింది. వాళ్ళని జయించాలనే ఉద్దేశం చేత శ్రద్ధ మొదలైనటువంటి వాడిని, శాంతి మొదలైన వాడిని ముందుగా పంపించి, వివేకుడు అనేటటువంటి నాయకుడు తన యొక్క పరివారంతో కలిసి కాశీ క్షేత్రం చేరుకొని అక్కడ ఉన్నవాడిని, ఆ మహామోహన్ యొక్క పరివారాన్ని జయించాలి అని వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు వివేకుడు సారథితోటి చెప్పాడు, నాయన రథం సిద్ధం చెయ్యి, అశ్వాన్ని పుంచు అంటే కట్టు, మనం బయలుదేరి కాశీ క్షేత్రానికి వెళ్ళి దుష్టుల్ని మనం సంహారం చేయాలి, జయించాలి అని అన్నారు. అనేసరికి ఆ గుర్రాన్ని కాస్త ఏర్పాటు చేయటం, రథానికి పూచిన తర్వాత ఆ గుర్రాలు అతి వేగంగా వెళుతూ ఉంటే, ఆ వెళుతున్నటువంటి గమనం ఎలా ఉంది అంటే, గుర్రములు నేల మీద తక్కువగాను ఆకాశంలో ఎక్కువగాను వెళుతున్నాయి. అంటే దాని యొక్క గమనం ఎక్కువగా ఆకాశంలో ఉన్నట్టుగా జరిగింది అని దాని వేగాన్ని చూపించారు. అలా వెళ్ళగా వెళ్ళగా 3 లోకాల్ని పవిత్రం చేసేటటువంటి వారాణసి క్షేత్రం వచ్చింది. ఆ మాట చెప్తున్నాడు సారథి, అయ్యా ఇయంచ నాతి దూరే దర్శన పదమవతీర్ణ త్రిభువన పావని వారాణసి నామ నగరి. 3 లోకముల్లో అతి పవిత్రమైనటువంటిది వారాణసి క్షేత్రం వచ్చింది. ఎలా ఉందో చూస్తున్నారు కదా అని కొద్దిగా చూపిస్తున్నాడు. ధారాయంత్ర ప్రస్ఖలిత జలఝంకార ముఖరాః విభావ్యంతే భూయస్య శిఖర రుచః సౌధ శిఖరాః విచిత్రాయత్ర ఉచ్చైః శరదమల మేఘాంత విలసత్ తడిల్లేఖ లక్ష్మీం విదరతి పతాకావలిర్యం. అంటే ఇళ్లలో కూడా పెద్ద పెద్ద మేడలు కాశీ క్షేత్రంలో ఇంట్లో నుంచి జలధారలు వస్తున్నట్టు. అంటే ఆ గంగ తాలూకు ధార ప్రవాహం వచ్చేట్టుగా ఆ ప్రాంతం అంతా మేడలన్నీ తెల్లగా ఉన్నవి. ఆ తెల్లటి మేడల్లో నుంచి ధార అనేటువంటి జలధార కాస్త ప్రసరిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నవయ్యా మేడలన్నీ కూడా అంటే చంద్రుని యొక్క తెల్లని కాంతిని కాస్త మించేటటువంటి రీతిగా ఉన్నవి. అది ఎలా ఉంది అంటే, శరత్కాలం మేఘం ఏ విధంగా అయితే వర్ష ఋతువు అయిపోయిన తర్వాత వర్షాలంతా అయిపోయిన తర్వాత మేఘాలు ఎంత తెల్లగా ఉంటాయో అటువంటి తెలుపుదనంతో కూడుకున్నటువంటి వై ఉన్నవి. అలాంటి మేడల పైన ఉన్నటువంటి జెండాలులా ఉన్నవి, తెల్లని మేఘాల మధ్యలో ఉన్నటువంటి మెరుపు తీగల్లాగా పచ్చగా ప్రకాశిస్తూ ఉన్నవి అని పతాకావడిరియం అని. ఆ ఇళ్లలో అన్ని చోట్ల కూడాను పతాకావడి అంటే ధ్వజముల యొక్క సముదాయం అలా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏతాశ్చ, ఈ నగరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రతిముకులం లగ్న మధుపావలి రణిత ముఖరాహ, అక్కడ ఉన్న ప్రతి పుష్పంకి కూడాను
మకరందం ఉండటం, ఆ మకరందాన్ని ఆస్వాదం చేయడం కోసం తుమ్మెదలు రావటం, తుమ్మెదలు ఆ మకరందాన్ని ఆస్వాదించి ఝంకారం చేయటం, ఆ తర్వాత ఆ పుష్పముల యొక్క పరాగములు పుప్పొడులు కాస్త గాలి చేత ఎగరబడి కొట్టబడుతున్నప్పుడు అవి ఎలా ఉన్నవయ్యా అని అంటే సాక్షాత్తు ఈశ్వరుని యొక్క సేవ చేయడానికి కొంతమంది వేదనాదం చేస్తున్నారా అన్నట్టుగా మధుకరముల యొక్క ఝంకారాలు ఉన్నవి. ఆ గాలి కూడా విభూతి పూసుకున్నదా అన్నట్టుగా ఆ గాలికి ఎగిరిన పుప్పొడుల యొక్క స్వరూపం ఆ రకంగా ఉన్నది అని ఈ రకంగా వర్ణన చేశారు. అప్పుడు ఇంకా చెప్తున్నారు, ఎలా ఉంది కాశీ క్షేత్రం అంటే తోయార్ద్రాహ సురసరిత సితా పరాగై, నీటి చేత తడిసినటువంటి అంటే ఈ గంగ యొక్క జలం ఏదైతే ఉందో ఆ జలం తాలూకు ఆ నీటి చేత తడిసినటువంటి పుప్పుళ్ళన్నీ ఉన్నవి. అంతేకాకుండా అవన్నీ ఏం చేస్తున్నవి, ఆ పుప్పుడంతా కూడాను పరమేశ్వరుని అర్చన చేస్తుందా అన్నట్టుగా ఉంది. చుతకుసుమే, గాలికి రాలిన పూలనేటటువంటి వాడి చేత పశుపతికి పూజ చేస్తున్నవా అన్నట్టుగా ఇందుమౌళి ప్రోద్గీతాం మధుపురతై, తొమ్మిదల యొక్క ఝంకారం అనేటటువంటిది స్తుతిం పఠంత, పరమేశ్వరుడికి స్తోత్రం చేస్తున్నవా అని. అలాగే అక్కడ ఉన్నటువంటి గాలికి లతలు అవి కదులుతూ ఉంటే అది ఎలా ఉన్నవయ్యా అంటే గాలి ఆ లతలు అనేటువంటి పాదములతో నృత్యం చేస్తున్నదా అన్నట్టుగా ఉన్నది. చూశారా ప్రభు అని సారథి వివేకుడు అనేటువంటి నాయకుడు ప్రోద్గీతాం మధుపరుతై స్తుతిం పఠంత నృత్యంతి ప్రచల లతాభుజై సమీరా, కదులుచున్నటువంటి లతలోనేటువంటి భుజముల చేత నృత్యం చేస్తున్నవా అన్నట్టుగా ఉన్నది అనేసరికి చాలా ఆనందంగా చూశాడు. ఎందుకంటే వారాణసి క్షేత్రం అనేసరికి ఒక ఆనందం ఉంటుంది. అది ఎప్పుడు చూస్తున్నా ఆనందంగా ఉంటుంది. అది ఆ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందండి. ఆ మహిమ తెలిసిన వారికి మరింత తెలుస్తుంది. ఆ అనుభూతి పొందిన వారికి మరింత తెలుస్తూ ఉంటుంది. అందులో విశేషమైనటువంటి అనుభూతి ఉంటుంది. అందుచేత సానందం అవలోక్య, వివేకుడు కదండి చూసింది. ఆ వివేక మహారాజు అది చూడంగానే ఆహాహా ఎంత బాగా ఉన్నది. సైషాంతర్దతి తమో విఘటనాద్ ఆనందమాత్మప్రభం. సైషా, ఆహా అదే కదా ఈ వారాణసి క్షేత్రము లోపల తమో విఘటన అజ్ఞానాన్ని పోగొట్టి ఆనందం ఆత్మప్రభం, ఆత్మస్వరూపం ఆత్మప్రకాశ రూపమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటిది. ఈ వారాణసి క్షేత్రం చేత కరుషతి, మనస్సును ఆక్రమిస్తుంది. ఎందుకంటే చంద్రచూడ వసతి, ఇక్కడ చంద్రచూడు నివాసం ఉంటూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటారని విద్యేవ ముక్తే పదం, మోక్షమునకు విద్య అన్నట్లుగా పరమేశ్వరుడు ఇక్కడ నివసించి ఇక్కడ ఉన్న వారికి మోక్షాన్ని ఇస్తూ ఉంటారు. ఆయన భూమే కంఠ విలంబినీవ కుటిల ముక్తావలి జాహ్నవి. ఈ గంగ ఎలా ఉంది అన్నారు. జాహ్నవి చూడబోతే ముక్తే భూమే కంఠ విలంబినీవ కుటిల ముక్తావళి, ఈ భూమికి కంఠాన అలంకరించుకున్నటువంటి ముత్యాల హారమా అన్నట్టుగా ఈ గంగ మొత్తం ఉంటుంది. అది మొత్తం గంగలో మనం చూస్తే కాశీ క్షేత్రంలో కంట్ల మీద చూస్తే మొదటి చూస్తే అన్ని ఘాట్లు కలిపి వంకరగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అందువల్ల ఆ భూమే కంఠ విలంబినీవ కుటిల ముక్తావళి జాహ్నవి, ముత్యాల హారం లాగా ఉంది. ఆయన ఎలా ఉందయ్యా అంటే ఎత్రైవం హసతీవ హేన పటలై వక్రాన్ కళామైందవి, తాను కూడా వంకరగా ఉండి తెల్లగా ఉండటం చేత ఆమె ఏం చేస్తుందంటే హసతీవ, పైన ఉన్న చంద్రుని చూసి నవ్వుతుందిట. నీవంతా నీ తెల్లని కాంతి ఎంతో నా యొక్క తెలుపుదనం ముందు అని నురుగులతో నవ్వుతున్నదా అన్నట్లుగా కనిపిస్తున్నది. అందుకోసం మహాకవి కాళిదాసు గంగను స్తోత్రం చేస్తూ ఆ గంగను గురించి ఒక దివ్యమైనటువంటి ఒక స్తోత్రం చెప్పారు. ఈ గాంగం, ఈ గంగా సంబంధమైనటువంటి జలం చూసారా, అది ఎటువంటిదయ్యా అన్నాడు. మహోన్నతమైనటువంటిది. ఇదం హి గాంగం చజతామిహాంగం నచాపి చాంగం యది చాపి చాంగం కరే రథాంగం శయనే భుజంగం యానే విహంగం నచాపి చాంగం అని శ్లోకం. మహాకవి కాళిదాసు
గంగ మీద రాసినటువంటి శ్లోకం. ఆయన గంగ దగ్గరికి వెళ్ళి గంగను చూసి ఇదం హి గాంగం, అయ్యా ఇదండి గంగాజలం ఎంత గొప్పగా ఉన్నదో, చజతామిహాంగం, ఈ గంగ యందు ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో అటువంటి వాడికి ఏమవుతుంది అన్నారు. నచ అపిచాంగం, మరణ శరీరం ఉండనే ఉండదండి అన్నారు. ఒకవేళ ఉంటే ఎది చాపి చాంగం, ఒకవేళ ఈ గంగలో మునిగిన వానికి మరణం లేవకుండా ఎవరైతే మునుగుతారో అట్టి వారికి శరీరమే ఉండదు. ఒకవేళ శరీరం ఉన్నదనుకోండి, ఆ శరీరం ఎలా ఉంటుంది అన్నారు. ఇది చాపి చాంగం, అలాంటి ఒకవాడి శరీరం ఉంటే వానికి చేతిలో చక్రం ఉంటుందిట. కరే రథాంగం, చేతిలో చక్రం ఉంటుంది. పడుకోవడానికి ఏముంటుంది అని శయనే భుజంగం, పడుకోవడానికి ఆదిశేషుడు పడకగా ఉంటాడట. యానే విహంగం, ఆయన బయటికి వెళ్ళాలంటే ఆయనకి యానంగా ఎవరుంటారయ్యా, వాహనంగా తోడ్కొని పోయేవాళ్ళు అంటే విహంగం గరుత్మంతుడు ఉంటాడు. అలాగే ఆ మహానుభావునికి చరణేచ గాంగం, ఆయన పాదంలో నుంచి గంగ పుడుతుందయ్యా అన్నారు. అంటే అర్థం ఏమిటి, గంగలో ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వారికి శరీరం ఉండనే ఉండదు, అదే ముక్తి. ఒకవేళ ముక్తి లేకపోతే అలాంటి వారికి విష్ణు స్వరూప ప్రాప్తి. అది కూడా ఎలాగో ఏదో స్వారూప్య ముక్తి కాదండి, సాక్షాత్తు మహానుభావుని చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది, పడుకోవటానికి ఆదిశేషుడు ఉంటాడు, ఆయన వెళ్ళటానికి గరుత్మంతుడు వాహనంగా చోదకుడుగా వాహకుడుగా ఉంటాడు, ఆయన పాదంలో నుంచి గంగ కూడా పుడుతుందన్నమాట. ఎంత అద్భుతంగా రాశారో చూడండి. ఎందుకంటే కాశీఖండంలో ఉన్నది ఇది. ఆ మహాత్యాన్ని చెప్తూ ఇదం మిహాంగం చజతామిహాంగం నచాపి చాంగం ఎది చాపి చాంగం కరే రథాంగం శయనే భుజంగం యానే విహంగం చరణే చ గాంగం. ఆ గంగకంత గొప్పతనం ఆ శబ్దంలోనే ఉంది. గం అంటే సిద్ధిని, గమయతి పొందింపజేసేది కాబట్టి గంగ. అందువల్ల అట్టి ఆ గంగ యొక్క స్వరూపం ఎలా ఉందయ్యా అన్నాడు. తన ఫేన పటలము చేత, నురుగుల యొక్క తిరుపదనము చేత చంద్రుడి యొక్క తిరుపదనాన్ని ఒక్కసారి వెక్కిరిస్తూ నవ్విందా అన్నట్టుగా ఉంది, చూశారా అని అంటున్నాడు మహానుభావుడు వివేక మహారాజు. పరిక్రమ్య సూతుడు అంటున్నాడు అప్పుడు, స్వామి చూడండి చూడండి, స్వరసరిత్సార సరితు పరిసరాలంకార భూతం భగవత పావనం అనాదే ఆదికేశవస్య విష్ణోరాయతం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదికేశవ క్షేత్రం అంటది. అంటే ఏమిటి, పశుపతి యొక్క క్షేత్రాన్ని ఈశ్వర క్షేత్రమునకు క్షేత్రపాలకుడు ఆదికేశవుడు. ఆదికేశవుని యొక్క దేవాలయం చూడండి అని చూపిస్తున్నాడు. అంటే అప్పుడు మహాసంతోషంగా చూచాడు వివేకుడు. అరే రే ఏషదేవ పురావిద్భి క్షేత్రస్యాత్మేతి గీయతే, ఈయనే అందరికంటే పురాతనమైనటువంటి దేవుడండి. ఎవరు? ఆదికేశవుడు. అంటే ఆది అంటే చాలా ప్రాచీనమైన కేశవుడు. సంస్కృతంలో కేశవ శబ్దమునకు కా ఈష్ అవ ఈజ్ ఈక్వల్ టు కేశవ. కా అంటే బ్రహ్మదేవుణ్ణి, ఈష్ అంటే ఈశ్వరుణ్ణి, అవ రక్షించేవారు కాబట్టి కేశవ. అంటే బ్రహ్మేశ్వరులను రక్షించేవాడిని కేశవ అని అర్థం చెప్తారు. అది కాకుండా కేశవాహ అని ప్రశ్న. కేశవ అనే శబ్దంలోనే శవ ఉంది, కే అనేది ఉంది. ఎవరు శవములు అన్నారు. దానికి ప్రశ్న ఏషాం హృది నా కేశవ, ఎవరి హృదయంలో కేశవుడు లేడో వారు జీవించి ఉన్న శవములే సుమా. కేశవ, ఇది ప్రశ్న. ఎవరు శవములు? ఏషాం హృది నా కేశవ, ఎవరి హృదయంలో కేశవుడు లేడో కేశవ, వాడు శవము అని దానికి అర్థం అండి. అంటే కేశవాయత చిత్తా, ఎవరికైతే కేశవుని యందు మనస్సు ఉంటుందో అట్టి వారేమైపోతారు అన్నారు. న పునర్భవాహ న శవాహ, కేశవ భక్తి కలిగిన వారు శవములు కారు, మరల వారికి జన్మ ఉండదు అని అన్నారు. అట్టి కేశవ శబ్దం చేత ఆదికేశవ అనేటువంటి ఒక ఆయతనం దేవాలయం ఉన్నది. అది చూశారా అంటే అది చూసి
కాశీఖండంలో వేదవ్యాసులు వారు చెప్పిన మాట గుర్తొచ్చి అంటున్నాడు ఆయన, అరే ఏషదేవ పురావిద్యేది, ఈయన క్షేత్రాధిపతిగా చెప్పారు. అత్ర దేహం సంస్కృత్య, ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టి పుణ్యభాజో విశంతి యం, పుణ్యం కలిగినటువంటి వారై అందరూ కూడా ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి, ఎక్కడ ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ ఆదికేశవ దేవాలయంకి వెళితే అక్కడ దేహం సముత్సృత్య, దేహాన్ని విడిచిపెట్టినటువంటి వారై పుణ్యభాజ, పుణ్యాన్ని పొంది ఆ మహావిష్ణు స్వరూపాన్ని పొందుతారు నాయన అని రాజు వివేకుడు అన్నాడండి. సూతుడు అంటున్నాడు, ఆయుష్మన్ పశ్య పశ్య ఏతే తావత్ కామక్రోధలోభాదయ అస్మద్దర్శనమాత్రాదితో దేశాత్ దూరం అతిక్రామంతి. వీళ్ళని చూసిన తర్వాత ఆ కాశీలో వీళ్ళకంటే ముందు ప్రవేశించిన కామక్రోధ లోభాదులందరూ కూడాను వివేక మహారాజును చూడంగానే వాడు భయపడిపోయి పారిపోతున్నారు. అంటే వివేకుని యొక్క జయము ప్రారంభమవుతుంది. ఆయన చూడటం ఏమిటి, కామక్రోధ లోభాలు పోనివి. కాశీ క్షేత్రంలో వివేకం ప్రవేశించేసరికి అక్కడ ఉన్నటువంటి వారికి కామక్రోధాది దోషములన్నీ కాస్త పోతున్నవి. అంటే అందరికీ వివేకం సంప్రాప్తమవుతున్నది అని దానికి అర్థం. అప్పుడు వివేకుడు అంటున్నాడు, ఏవమే తద్భవతు, ఆయన నిజమే నువ్వు అన్నమాట, అది అలాగే కానీ, ఎందుకంటే స్వాభీష్ట సిద్ధయ్యే. ఇప్పుడు మనం అందరికీ కూడాను భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి, ఆ ఆదికేశవుని యొక్క కృప కలగాలని మనం ప్రార్థిద్దాం సుమా అని ఒక దండకం లాంటిది ఇక్కడ చదివారండి. అద్భుతమైన దండకం. వివరణ ఇవ్వను, చదువుతాను, వెంటనే పంచమాంకం. ఏవమే తద్భవతు స్వాభీష్ట సిద్ధయే భగవంతన్ నమస్యామ, భగవంతునికి నమస్కారం చేద్దామని చెప్పి వెంటనే ఆ రథం మీద నుంచి దిగాడండి. దిగి ప్రవిశ్య ఆదికేశవ దేవాలయంకి వెళ్ళాడు, నమస్కారం చేశాడు, పరమాత్మ యొక్క దివ్యమైన విగ్రహాన్ని చూచారు. జయ జయ భగవన్ అమర జయ చక్ర చూడామణి శ్రేణి నీరాజిత ఉపాంత పాదద్వయాం భోజ రాజన్న ఖద్యోత ఖద్యోత కిర్కీరిత స్వర్ణపీఠ స్ఫురద్వైత విభ్రాంతి సంతాన సంతప్త వంతారు సంతార నిద్రాపహారైక దక్ష క్షమామండలోద్ధార సంసార సంఘట్ట దంష్ట్రాగ్రకోటి శైలచక్ర క్రమాక్రాంత లోకత్రయ ప్రబల భుజ బలోద్ధృత గోవర్ధన ఛత్ర నివారితాఖండ ఆఖండలోద్యోగ ఉద్యోజితాఖండ చండాంబు ఆహాతి పరషత్ర సత్వోకులత్రాణ విస్మాపితాశేష విశ్వ ప్రభో విబుధరిపు మధూగ వర్గ సీమంత సింధూర సంధ్యామయూఖాఛట ఛటోన్మార్జనోద్దామ ధామాధిప ప్రస్థదైత్యేంద్ర వక్షస్తటీ పాటనాకుంఠ భాస్వన్నఖశ్రేణి పాణిద్వయస్రస్త విసారి రక్తార్ణవామగ్న లోకత్రయ త్రిభువనరిపు కైటభోద్దండ కంఠాస్థి కూడ స్ఫుటోన్మార్జితోద్దామ చక్ర స్ఫురజ్యోతి వృందాశితోద్దామ దోర్దండ ఖండేందు చూడాప్రియ ప్రౌఢ దోర్దండ విభ్రాంత మంధాచల క్షుబ్ధ దుగ్ధాంబుధి ప్రోత్థిత శ్రీభుజవల్లీ సంశ్లేష సంక్రాంత పీనస్తనా భోగ పత్రావళి లాంఛితోరస్థల స్థూల ముక్తాభరోదార హార ప్రభ మండల స్ఫురత్కంఠ వైకుంఠ భక్తస్య లోకస్య సంసార మోహచ్ఛిదం దేహి బోధోదయం దేవతుభ్యం నమః. భక్తస్య లోకస్య సంసార మోహచ్ఛిదం దేహి దేహి బోధోదయం దేవతుభ్యం నమః. భక్తస్య లోకస్య సంసార మోహచ్ఛిదం దేహి దేహి బోధోదయం దేవతుభ్యం నమః. ఈ మాట చూసారా, చివరి మాటలు. భక్తస్య లోకస్య, భక్తలోకమునకు సంసార మోహం అనేటువంటి దాని ఛిదం అంటే పోగొట్టవలసింది. దేహి ఏమివ్వాలి అన్నారు, బోధోదయం దేహి, జ్ఞానోదయం కలిగేట్టు చేయి స్వామి. ఆదికేశవ తుభ్యం నమః అని పరమాత్మను ఉద్దేశించి వివేక పురుషుడు స్తోత్రం చేశారు క్షేత్రపాలకుడైన మహానుభావును. ఆ వెంటనే నిర్గమనం నాటయుక్త విలోక్య, వాళ్ళందరూ శత్రువులంతా భయపడి వెళ్ళిపోవడం చూచి నివాసోచితో దేశ, మనం ఇక్కడ ఉండటానికి అనుకూలమైన దేశమయ్యా, ఎందుకంటే ఇక్కడ ఉండి మనం శత్రువుని జయించవచ్చు. తదత్రైవ స్కంధావారం నివేశయామ,
మన సైన్యాన్ని ఇక్కడే మనం ఉంచుదాము అని చెప్పి వారిద్దరు అనుకున్నారు. అయినా ఆ తర్వాత ఏర్పాటు చేసి వాళ్ళు వెళ్ళటానికి ముందుకు యుద్ధానికి సిద్ధమై వెళుతూ ఉన్నారండి. ఈ రకంగా ఆ వివేకుని యొక్క యుద్ధోద్యోగం అనేటటువంటిది ఈ 4వ అంకంలో ప్రధానాంశమై ఉన్నది. ఈ విధంగా 4వ అంకం అయింది. 5వ అంకం ప్రారంభమవుతున్నది. ఈ 5వ అంకంలో మొట్టమొదట శ్రద్ధాదేవి ప్రవేశించింది. శ్రద్ధాదేవి ప్రవేశిస్తూనే ఆ మనస్సులో ఆలోచించిందండి. ఏమనంటే విచింత్య ప్రసిద్ధ కల్వయం పంథా, ఈ మార్గము చాలా ప్రసిద్ధంగా వింటూ ఉంటాం. ఏమిటంటే నిర్దహతి కుల విశేషం జ్ఞాతీనాం వైర సంభవ క్రోధ వనమివ ఘనపన భవనాహత తరువర సంఘట్ట సంభవో దహన. ఇప్పుడు గడిచి అంటే ఈ 4వ అంకంలో చెప్పుకున్న మాట ఏమంటే యుద్ధానికి సిద్ధమయ్యారని. నాటకాలలో కొన్ని ప్రదర్శించకూడదు, చూపించకూడదు అని ఉంటారు. దశదృశ్య నిషేధము, 10 దృశ్యాలు నిషేధం చేస్తారండి. బట్టలు కట్టుకోవడం చూపించరు, స్నానం చూపించరు, చనిపోవడం చూపించరు, యుద్ధం చూపించరు. ఎందుకంటే ప్రేక్షకుడు అన్నవాడు ఆ సన్నివేశాలు చూస్తే అతని హృదయం వైకల్యాన్ని పొందుతుంది. ఆ వైకల్యం పొందకుండా ఉండడం కోసం ఈ దృశ్యంలో చూడడానికి వీలేదు. నిర్ధతి కుల విశేషం జ్ఞాతీనాం వైర సంభవ క్రోధ. జ్ఞాతులంటే ఇక్కడ ఎవరుంటే వివేక పరివారము, మహామోహ పరివారము, వీళ్ళిద్దరూ కూడాను జ్ఞాతులు పరస్పరం. వీళ్లకు వైరం వల్ల కలిగినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం ఏం చేస్తుంది అన్నారు అంటే మొత్తాన్ని దహింపజేస్తుంది. ఎలాగా అంటే 2 చెట్లు అడవిలో వెదురు చెట్లు గట్టిగా గాలి కొట్టుకుంటూ ఉంటే దానివల్ల వచ్చిన నిప్పురవ్వలు ఆ చెట్లనే కాదు మొత్తం వనాన్ని దహింపజేసినట్టుగా చేస్తుంది. ప్రస్తుతం ఈ మావాళ్ళు అంటే శ్రద్ధాదేవికి సంబంధించినటువంటి వారు వివేక పరివారం. అలాగే మా సోదర పరివారం అంటే జ్ఞాతి పరివారం ఎవరయ్యా అంటే మహామోహ పరివారం. వారిద్దరూ కూడా ఇంత భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు అని కంటి వెంట నీరు పెట్టుకుని శ్రద్ధాదేవి అయ్యో దుర్వారమైనది, ఇది భారించడానికి శక్యం కాకుండా భయంకరంగా ఉంది. సోదర వ్యసన జన్మ, వాడు చనిపోతూ ఉంటే వాడుకు దుఃఖం కలుగుతుంటే అది కూడా కష్టంగా ఉంది. ఆ దుఃఖం అనేటటువంటి ఒక అగ్ని రూపంగా ఉంది. ఆ అగ్నిని చల్లార్చడానికి వివేకం అనేటటువంటి మేఘం తాలూకు జలముల చేత ఎంత చేసినా గాని ఆ అగ్ని చల్లారట్లేదు. అంటే అంత భయంకరమైనటువంటి స్థితిగా వివేక జలధర శతైరపిన మందీక్రియతే. వివేకం అనేటటువంటి మేఘము యొక్క జలముల చేత కూడాను ఇది చల్లబడట్లేదు. ఆ రకంగా యుద్ధం జరుగుతున్నదని ధ్రువం ధ్వంసో భావి జలంధి మహీశైల సరిత. లోకంలో ఎవరైనా స్థిరంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే జలనిధి గాని, సముద్రం గాని, భూమి గాని, పర్వతం గాని, నదులు గాని ఇవన్నీ కూడా నశించిపోయేవి ఏదో ఒకనాడు. అలాంటి స్థితిలో శిథిలమైపోయేటటువంటి ఎండిపోయేటటువంటి చిన్న చిన్న చెట్లంత కనుక అతో మృత్యో శీర్య తృణలఘుషు కాజింతుషు కథ. చిన్న 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 చెట్లు వాటి గురించిన ఆలోచన ఏముంది కనుక అయినప్పటికీ కూడా బంధు వ్యసన జనిత కోపి విషమ. అయినప్పటికీ గొప్పగా ఈ బంధువుల యొక్క కష్టం ఏదైతే ఉందో దానివల్ల కలిగినటువంటి దుఃఖము వివేక ప్రోన్మాది. ఎంత వివేకం కలవాడికి కూడా వివేకాన్ని పోగొట్టేట్టుగా మనస్సులో కష్టం ఉంటుంది. అర్జునుని యొక్క శోకం చూచారో లేదో, యోగం చూడండి, శోకంతో ప్రారంభమైంది, పురుషోత్తముని యొక్క అనుగ్రహం కలగడంతో సమాప్తమైంది. అంటే ఏదైనా దుఃఖ మూలంగానే ప్రారంభమవుతుంది వివేక ప్రాప్తి అనేది. అందువల్ల వివేక ప్రోన్మాది, వివేకాన్ని పోగొట్టేటటువంటిది ఈ శోకం అనేటువంటి అగ్ని ఏం చేస్తుందయ్యా ఇంత భయంకరమైనది సుమా అని శాంతి శ్రద్ధ అనేటటువంటి ఆమె ఆ యుద్ధం గురించినటువంటి అభిప్రాయం తనకు చెప్పింది. ఏన వృధా కుల ప్రకృతిష్వది భ్రాతృషు కామక్రోధానుషు కథాశేషతాంగతేషు. ఈమె మాటను బట్టి యుద్ధం జరిగింది, యుద్ధంలో ఎవరు పోయారో ఎవరు మిగిలారో తెలుస్తున్నది. కుల ప్రకృతిష్వది భ్రాతృషు, వాళ్ళ లక్షణాన్ని బట్టి మహామోహ సంబంధమైన వాళ్ళ ఉండటం చేత మా సోదరులు కామక్రోధాదులందరూ కూడాను కథాశేషతాంగతేషు. వివేక మహారాజు వచ్చేసరికి ఆయన జయించలేక ఓడిపోయారు. వాడు ఎలా అయిపోయారని కథలో మాత్రం మిగిలిపోయారంటే పోయారు దానికి అర్థం. కథాశేషతాంగతేషు
నికృప్తతీవ మర్మాణ దేహం శోషయతీవ మే దహతీవ అంతరాత్మానం క్రూర శోకాగ్నిరుచిత. శోకం అనేటువంటి ఒక అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని ఏం చేస్తున్నది అంటే మర్మస్థానముని కాస్త నికృప్తతి ఛేదిస్తున్నట్టుగా ఉంది, దేహాన్ని కాస్త ఎండగొడుతున్నట్టుగా ఉంది, లోపల మన మనస్సును దహిస్తున్నట్టుగా ఉంది. అటువంటి శోకం కలిగింది ఈ రకంగా జరిగేసరికి అని అన్నది. అని ఒక్కసారి మనస్సులో ఆలోచించుకొని శ్రద్ధాదేవి అంటున్నది, అయ్యా నేను అమ్మవారైనటువంటి అందరికంటే పెద్దది ఆ పెద్దమ్మైనటువంటి విష్ణు భక్తి చేత నేను ఆదేశింపబడ్డాను. ఏమనంటే, అమ్మాయి శ్రద్ధ, నువ్వేం చేస్తావంటే, నేను ఇక్కడ హింసాప్రాయ సమరసం దర్శన ప్రధానమంత్రి విష్ణు భక్తి అనేటువంటి ఆమె శ్రద్ధతో చెప్తున్నది, అమ్మా శ్రద్ధ, నాకు ఈ కాశీ క్షేత్రంలో ఈ వివేకుని యొక్క పరివారము మహామోహ పరివారం ఒకరినొకరు కొట్టుకోవటం చంపుకోవటం ఇవి చూడటం నాకు ఇష్టం లేదమ్మా. ఇది హింసాప్రాయ సమరం, అంటే హింసాప్రాయమైనటువంటి ఈ యుద్ధాన్ని చూడటంలో పరాంగుఖి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు, నేను ఇక్కడ ఉండను అని విష్ణు భక్తి అనేటువంటి ఆమె చెప్తున్నది. వారాణసీ ఉత్సృజ్య శాలిగ్రామాభిధానే భగవత క్షేత్రే కంచిత్ కాలం అధిపాలయామి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి శాలగ్రామ క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది, అంటే విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం. శాలగ్రామ రూపంగా పరమాత్మ ఆవిర్భవించారన్నమాట. ఆ క్షేత్రంలో నేను కొంతకాలం ఉంటా. నువ్వు కూడా ఏం చేస్తావంటే ఈ కాశీ క్షేత్రంలో జరిగిన యుద్ధ వృత్తాంతాన్ని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నాకు తెలియజేయవలసింది అని విష్ణు భక్తి అమ్మవారు చెప్పింది. అందువల్ల నేను ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని శ్రద్ధాదేవి నేను వెళ్ళి విష్ణు భక్తి అనేటువంటి తల్లికి నేను నివేదిస్తాను అని చెప్పి అక్కడికి వచ్చింది. శాలగ్రామ క్షేత్రంలో విష్ణు భక్తి దగ్గరికి వచ్చింది. ఆమె ఇంకా దూరంగా ఉన్నది చూడట్లేదు. తదహం దేవ్యాశకాసంగత్వ సర్వమేతదు సమర వృత్తాంతం ఆవేదయామి. ఇక్కడ ఉన్న వృత్తాంతం మొత్తాన్ని చెప్తాను అని చెప్పి ఆమె ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ చక్రతీర్థం కనిపించింది. అంటే శాలగ్రామాలు ఎక్కడ లభిస్తావో అటువంటి తీర్థం చక్రతీర్థం. ఆ చక్రతీర్థం కనిపించేసరికి యత్రాసౌ సంసార సాగరోత్తార తరణికర్ణధార భగవాన్ హరి స్వయం ప్రతివసతి. అక్కడ ఎవరున్నారయ్యా అంటే సంసారం అనేటటువంటి సముద్రాన్ని ఉత్తార అంటే దాటించడంలో, తరణికర్ణధార అంటే దాన్ని దాటించేటటువంటి ఒక తెప్ప, ఆ తెప్పకు కర్ణధారుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నారు, స్వయం ప్రతివసతి. అటువంటిది ఈ చక్రతీర్థం. ఆ చక్రతీర్థం అనేటువంటి శాలగ్రామ క్షేత్రంలో యచ్చ మహాముని కృపాశ్రమాన భగవతి విష్ణు భక్తి, మహాత్ముల చేత ఉపాసింపబడేటువంటి విష్ణు భక్తి అనేటువంటి ఆమె అక్కడ ఉన్నది. శాంత్యాసహ కిమపి మంత్రయతే, శాంతిదేవితో కలిసి ఏదో ఆలోచిస్తూ ఉన్నది విష్ణు భక్తి అని చెప్పి శ్రద్ధాదేవి భావించి అక్కడికి వెళ్ళి యావదపుసత్వామి, ఆమెను సమీపిస్తాను. తలుపు వేసుకో, తలుపు వేసుకో. యావదపుసత్వామి, నేను సమీపిస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళింది. ఇది పరిక్రామకి ముందుకు వెళ్ళింది. తదప్ర విశది విష్ణు భక్తి శాంతి. తర్వాత విష్ణు భక్తి శాంతి ఇద్దరు ఎదురుగుండగా ఉన్నారు. దగ్గరికి శ్రద్ధాదేవి వస్తుందండి. ఇప్పుడు ఇంకా శ్రద్ధాదేవి రావడానికి ముందు విష్ణు భక్తి శాంతి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ముందు శాంతి వచ్చి విష్ణు భక్తితోటి అంటుంది, అమ్మ దేవి, ఎందుకంటే అందరికంటే చాలా పెద్దామండి, మహోన్నత స్థితి. విష్ణు భక్తి అంటే సామాన్యమైన స్వరూపం కాదు. అందువల్ల ఆమెతో ఉద్దేశించి శాంతి అంటున్నది, దేవి ప్రబల చింతాకుల హృదయమేవ భవతీం ఆలోకయామి. అమ్మా, మీరు ఏదో కొద్దిగా మనస్సులో వ్యాకులత పొందినట్టుగా కనిపిస్తున్నారు ఏమిటండి అని అమ్మగారు అని అడిగింది. అప్పుడు విష్ణు భక్తి అనేటువంటి ఆమె అన్నది, వత్సే, సంబోధన బట్టి ఎవరు గొప్ప అని తెలుస్తుందన్నమాట. వత్సే అంటే అమ్మాయి, ఎందుకంటే నేను ఇలా ఉన్నాను. ఏతస్మిన్ వీరవరక్షయే మహతి సాంపరాయే జాతే అజానే బలవత మహామోహేనా దీప్తస్య వత్స వివేకస్య కీర్షో వృత్తాంత ఇది దుస్థితమే హృదయం. పెద్ద యుద్ధం జరుగుతున్నది మహామోహ పరివారానికి వివేక పరివారానికి. ఆ సాంపరాయ పెద్దదైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అజానే బలవత మహామోహేన, బలిష్ఠుడైనటువంటి మహామోహుడు కుమారుడైనటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి కుమారుడైనటువంటి వివేకుని మీద ఏ రకమైనటువంటి అఘాయిత్యంగా ప్రవర్తిస్తాడో
అది నాకు మనస్సు కొద్దిగా ఆందోళనగా ఉన్నదమ్మా అని అన్నది విష్ణు భక్తి శాంతితోటి. అప్పుడు శాంతి అనేటువంటి ఆమె చెప్తుంది, కిమిత్రమి చెప్పామ్మా, ఎందుకు ఈ విషయంలో మీరు ఆలోచిస్తారు? మన భగవతీ చేత్ కృతానుగ్రహ తన్నియతమేవ రాత్మ వివేకస్య విజయహాయితి జానామి. మీరు ఆయన కనుక ఒక్కసారి ఆశీర్వదిస్తే, ఇక్కడి నుంచి విష్ణు భక్తి అనేటువంటి ఆశీర్వదిస్తే తద్వారా వెంటనే వివేకులకు విజయం జరుగుతుందన్నమాట. అది నిశ్చయం కదమ్మా అనేసరికి విష్ణు భక్తి అన్నది వచ్చే అభ్యుదయ ప్రాయ ప్రమాణాత్ అవధార్యతే కామం తథాపి సుహృదాం అనిష్టాశంకి మానసం. అభ్యుదయ ప్రాయ ప్రమాణాత్ అవధార్యతే. ప్రమాణం చేత వారి యొక్క అభ్యుదయం ఔన్నత్యాన్ని మనం నిర్ణయించవచ్చు. కానీ మన వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మనకు ఏదో ఒక అనిష్టాన్ని శంకిస్తూ ఉంటుందన్నమాట. కామం తథాపి సుహృదాం అనిష్టాశంకి మానసం. మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో మొదట ఆ దర్శకుడి చేత అనిపిస్తారు. దర్శకుడి భార్య మాట్లాడుకుంటారు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు, రంగస్థలం దగ్గరికి ఇట్లా వచ్చి మీరు మాట్లాడుతున్నారు అని అంటుంది అతని భార్య. అంటే అప్పుడు అంటారు, ఆర్యే అభిరూప భూయిష్ట పరిషదీయం అద్య ఖలు కాళిదాస ప్రహిత వస్తున అభిజ్ఞాన శాకుంతల నామధేయేన నాటకేనోపస్థాతవ్యమస్మాభి తత్ప్రతిపాత్ర నాధేయతాం యత్న. పూజ్యురాలా, భార్యను కూడా ఎంత గౌరవంగా మాట్లాడతారో చూడండి. పూజ్యురాలా, ఇది అంతా కూడా ఈ రంగస్థలం అంతా అభిజ్ఞులైన పెద్దలతో నిండినటువంటిది. ఈ రోజు కాళిదాసు మహాకవి రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి ఒక నవనాటకాన్ని ప్రదర్శించదలుచుకొని ఈ ఏర్పాటు మనం చేశాం అని ప్రారంభం చేశారు. ఆ శబ్దం కూడా చూడండి. కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక నవనాటకాన్ని రాశాన్నారు. అంటే నవనాటకం అంటే కథ రూపంగా నవమా, ప్రయోగం నవమా, నాటకాలు అంతకుముందు లేవా? ఆ మాట లేదు. నాటకాలు అంతకుముందు బోరుడు నాటకాలు ఉన్నవండి. కాళిదాసు కంటే ముందు భాసుడు ఉన్నాడు, ఆయన బోరుడు నాటకాలు రాశారని కాళిదాసే చెప్తారు. అందువల్ల నవనాటకం కాదు. కొన్ని కథ కొత్తదా అంటే ఇది కూడా భారతంలో ఉంది, పద్మపురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, దుష్యంతుని యొక్క శకుంతల యొక్క కథ. అది నవనాటకం కాదే. మరి ఏమైనా నవేన నాటకైనా నవనాటకం రాస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటండి అన్నారు. చమత్కారం చూడండి. కాళిదాసు 3 నాటకాలు రాశాడండి. 1 విక్రమోర్వశీయం, 2 మాళవికాగ్నిమిత్రం, 3 అభిజ్ఞాన శాకుంతలం. ఇందులో వకారము లేని నాటకాలేవో చూడండి. విక్రమోర్వశీయంలో వి అన్నప్పుడు వకారం ఉంది, ఉర్వశి అన్నప్పుడు వకారం ఉంది. వకారంతో కూడుకున్న పేరు కలిగిన నాటకం అది. మాళవికాగ్నిమిత్రం అనే దాంట్లో మాళవిక అన్నప్పుడు వకారం ఉంది. వకారంతో కూడుకున్నటువంటి పేరు గల నాటకం అది మాళవికాగ్నిమిత్రం. అభిజ్ఞాన శాకుంతలం ఉన్నప్పుడు ఏమన్నా వకారం ఉందా? అభిజ్ఞాన శాకుంతలం ఉంటే ఇక్కడ వకారం లేదు. అందువల్ల నవనాటకం అంటే ఏమిటి అన్నాడు. నవిద్యతే వకార యస్మిన్ తత్. ఎక్కడ ఏ నాటకం యొక్క పేరులో వకారం లేదో అది నవనాటకం అన్నారన్నమాట. అటువంటి నవనాటకం అని చెప్పారన్నమాట. అది అయిన తర్వాత ఈ నాటకము చాలా అందరూ కూడా తమ తమ పాత్రలు జాగ్రత్తగా వేసుకున్నారా లేదా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆవిడ అంటుంది, ఆయన భార్య, అయ్యా మీ యొక్క పాత్ర మీరు ఏర్పాటు చేసిన పాత్రధారులంతా ఎవరి తాలూకు వాళ్ళ పాత్రోచిత సంభాషణ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేశారు, మీకేమీ పర్వాలేదు, అద్భుతంగా ఉంటుందండి నింది. భార్య భర్తన మాత్రం సమర్థించవలసిందే కదా. ఆ నటి చెప్తుంది సూత్రధారుడితో అనేసరికి అప్పుడు ఆయన అంటాడు, ఆర్యే కథయామితే భూతార్థం, నీకు ఒక యథార్థం చెప్తా విను. ఎందుకంటే పండితుడు సంతోషించేంత మటుకు మనం చేసినటువంటి నాటక ప్రయోగాన్ని మనం బాగుంది అనుకోవడానికి వీల్లేదు. ఎంత సుశిక్షితులైనప్పటికీ కూడా ఆత్మని మన విషయం వచ్చేసరికి మన మనస్సు నమ్మటానికి అవకాశం లేదు. ఆపరితోషాద్ విదుషాం నసాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానాం ఆత్మన్యప్రత్యయం చేత. అలాగే ఇక్కడ కూడా చూడండి, అభ్యుదయ ప్రాయ ప్రమాణాత్ అవధార్యతే. అభ్యుదయము అంటే అభివృద్ధి, స్వర్గాది ప్రాప్తి ఇలాంటివి అనమాట. ఇది ప్రమాణం చేత తెలియబడతవి. కానీ కామం తథాపి సుహృదాం అనిష్టాశంకి మానసం. మన వాళ్లకు మంచి వాళ్లకు అనిష్టాశంకి మానసం. మన వాడికి ఏదైనా అయిపోతుందేమో అని భయపడుతుంటారు. వివేకుడు తక్కువ పరాక్రమంతుడు కాడు. కానీ ఒక్కసారి ఆ విష్ణు భక్తికి ఎందుకో సందేహం కలిగినట్టుగా అనిపించింది. ఆ మాటను సమర్థిస్తూ, అమ్మా ఎంతటి వాళ్ళకైనా సరే మన వాడు గట్టివాడని తెలిసి కూడా మనం కొద్దిగా భయపడుతూ ఉంటామమ్మా, ఇది సహజం కదా అని
విష్ణుభక్తి శాంతితో చెప్పింది. విశేషత శ్రద్ధాయా చిరమనాగమనం మనసు సందేహం ఆరోపయతి. ఇంతేకాకుండా శ్రద్ధతో చెప్పాను నేను. కాశీలో ఉన్నది శ్రద్ధాదేవి. అమ్మా నువ్వు ఒక్కసారి కాశీలో ఉన్నావు కదా, అక్కడ మహామోహుడు వివేకుని యొక్క పరివారం యుద్ధం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి, మన వివేకుని యొక్క పరివారం ఎలా ఉంది, అతని వృత్తాంతం ఒకసారి తెలుసుకొని నాకు చెప్పమ్మా అన్న. చెప్తానన్నది. అలా చెప్పి చాలా రోజులైంది, ఇప్పటికి రాలేదు. రాకపోయేసరికి నాకు దిగులుగా ఉంది, ఆ వివేకుడి పరివారం ఎలా ఉందో అని చెప్పి అని సందేహం ఆరోపయ్యేది. నాకు సందేహంగా ఉందమ్మా అనేసరికి ఇంత లోపల శ్రద్ధాదేవి వచ్చింది, దగ్గరికి వచ్చింది. ఉపసృత్య భగవతి ప్రణమామి. వెంటనే దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది విష్ణు భక్తికి. చేసి నమస్కారం చేసి అమ్మా నమస్కారం. అప్పుడు వెంటనే శ్రద్ధే స్వాగతం. అమ్మా దా నీకోసమే చూస్తున్నాను దాదా, నూరేళ్ళు అంటుంటాంగా మనం, అలా అన్నదనమాట. దేవ్యా ప్రసాదేన శ్రద్ధ అన్నది, అమ్మా మీ అనుగ్రహం చేత అని చెప్పి నమస్కారం చేస్తుంది. శ్రద్ధ వచ్చేసరికి శాంతి లేచి నిల్చుందండి. అంటే శాంతి శ్రద్ధ కంటే కూడా చిన్నది. వెంటనే లేచి అంబా ప్రణమామి, అమ్మా శ్రద్ధాదేవి నీకు నమస్కారం చేస్తున్నాను అనేసరికి అప్పుడు శ్రద్ధాదేవి దగ్గరికి తీసుకొని నన్ను కౌగిలించుకోమ్మా అని చెప్పి అంది. శ్రద్ధ శాంతి ఇద్దరు కూడా పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు శ్రద్ధాదేవి అనేది వచ్చే దేవ్యా విష్ణుభక్తే ప్రసాదాత్ మునిజన చేత పదం ప్రాప్నుహి. ఎప్పుడైతే శ్రద్ధాదేవికి శాంతి నమస్కారం చేసిందో అప్పుడు ఆమె చేసిన ఆశీర్వచనం చూడండి. అమ్మా నీవు ఓ శాంతి, నీవు విష్ణుభక్తి యొక్క అనుగ్రహం చేత మునుల యొక్క మనస్సునందు స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఉండవలసింది. అంటే శాంతి ఎక్కడ ఉండాలి? మునిజనుల యొక్క మనస్సునందు ఉండాలి. అలా ఉండటానికి కారణం ఏదై ఉండాలి? విష్ణుభక్తి యొక్క అనుగ్రహమై ఉండాలి. అందువల్ల ఈ విష్ణుభక్తి యొక్క అనుగ్రహం చేత నీవు మునిజనుల యొక్క మనస్సునందు స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోమా అని శ్రద్ధాదేవి ఆశీర్వదించింది. అప్పుడు విష్ణుభక్తి అన్నది అధతత్వకి వృత్తం. అమ్మా సరే, అది సరే గాని అక్కడ ఏం జరిగింది అనేసరికి, అక్కడ అంటే కాశీ క్షేత్రంలో ఏం జరుగుతుంది అని అడిగింది ఆమె. అప్పుడు ఏ దేవ్యా ప్రతికూలం ఆచరతాముచితం. అమ్మా ఏదైతే మన శత్రువులకు ఏం చెయ్యాలో అది చేయడం జరిగింది అన్నది. అంటే అప్పుడు విష్ణుభక్తునిది ఏమైంది శత్రువులకు? తద్విస్తరేణ ఆవేదయ, విస్తారంగా చెప్పు, ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పవలసింది. అంటే ఇప్పుడు ఈ చెప్పడం ద్వారా ఎవరిని జయించారో, ఎవరిని గెలిచారో, ఏ రకంగా ఎవరిని సంహారం చేశారో, నిర్మూలించారో ఇదంతా తెలుస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా మనం వినాలి, ఎవరిని జయించారో ఏమిటి పరిస్థితి. ఇప్పుడు శ్రద్ధాదేవి కథ చెప్తున్నది. శ్రద్ధ యొక్క వచనంలో మనం శ్రద్ధ పెట్టాలి. ఈ సందర్భంలో చేయవలసిన పని ఆకర్ణయతు భవతి. తల్లి విష్ణుభక్తి నేను చెప్తున్నాను వినండి. ఎందుకంటే దేవ్యాం ఆదికేశవాయతనాత్ అపక్రాంతాయామేవ కించిత్ ఉత్సృష్ట పాటలిమ్ని భగవతి భాస్వతి విజయ ఘోషణ హూయమాన అనేక వర వీర బహుళతర సింహనాద బధిరిత దిగంతే సంతత రథతరంగ ఖండిత భూమండలోచ్ఛల విపుల రజపటలాంతరిత కిరణమాలిని ప్రబలతర కర్ణతారాస్థారణ ఉచ్ఛలత్ సమద కరికుంభ సింధూర సంధ్యాయమాన దశదిశి ప్రళయ జలధరధ్వాన భీషణే తేషామస్మాకం సన్నద్ధే సైన్యసాగరే మహారాజ మహామోహస్య మహారాజేన నైయాయిక దర్శనం దౌత్యేన ప్రహితం యత్తాచతేనోక్తో మహామోహ. అమ్మ ఆదికేశవ దేవాలయం దగ్గర నుంచి ప్రారంభం చేసి మన వాళ్ళంతా కూడా వివేకుని యొక్క పరివారం అంతా కూడా చతురంగ బలాన్ని సిద్ధం చేసింది. అదంతా ఆ విజయ ఘోషణ చేసి ప్రారంభం చేసి ఆ వీరుడైనటువంటి వాడు ఉన్నారు, వీళ్ళు కనుక నడుస్తూ ఉంటే ఆ ధ్వని చేస్తూ ఉంటే దిక్కులన్నీ కూడా పిక్కటి లేటు శబ్దం అవుతుంటే అందరికీ కూడా చెవులు దిబ్బడేసి వినిపించకుండా పోయేంత స్థితి కలిగింది. అంతలాగా సైన్యం వచ్చింది. ఇది రథబలం వచ్చింది, అశ్వబలం వచ్చింది, కాల్బలం వచ్చింది, గజబలం వచ్చింది. అంత సైన్య సాగరం, ఒక సైన్య సాగరం ఏర్పడింది అనమాట. అప్పుడు ఏం చేశారు, ఈయన వివేకుడు ఒక్కసారి ఒక దూతని పిలిచారు. ఆ దూత ఎవరయ్యా అన్నారు. తర్కశాస్త్రం అనే దూత. వాడిని పిలిచి, నాయన నువ్వు ఒక్కసారి వెళ్ళు, ఆ మహామోహుడితో నేను చెప్పానని చెప్పు అని వివేకుడు పంపించాడు. చెప్పి ఏం చెప్పాడంటే, ముందు దూతగా మంచి మాటలు విను, ఈ ప్రకారం చేస్తే నువ్వు ఉండు, లేకపోతే లేదు అని చెప్పి అన్నారు. ఏం చెప్పారు? తేనోక్తో మహామోహ. ఆ నైయాయిక దర్శనం అనేటటువంటి ఆ తర్కశాస్త్రం
అనేటువంటి శాస్త్ర రూపమైనటువంటి ఆ వ్యక్తి వెళ్ళి చెప్పారు. ఏమంటే విష్ణోర్ ఆయతనాన్యపాస్య సవితాం కూలాని అరణ్యస్థలీ పుణ్యా పుణ్యకృతాం మనాంసి చ. నాయన మహామోహ, నీవు నీ పరివారము అందరూ కూడా విష్ణువు యొక్క ఆయతనములు, విష్ణు దేవాలయాలన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంతేకాదు నదీ తీరముల దగ్గర ఎవరు ఉండటానికి వీల్లేదు. పుణ్యాత్ములైనటువంటి వారి యొక్క స్వరూపములు ఎక్కడైతే ఉన్నవో ఆ స్థానాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. పుణ్యాత్ముల యొక్క మనస్సులో మహామోహని యొక్క కామక్రోధాదుల యొక్క ప్రవేశం ఉండటానికి వీనే లేదు. అయితే మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు అని అంటారేమో. ఈ స్థానం కూడా చెప్తున్నాను. ఎక్కడ? మ్లేచ్ఛాన్ వ్రజ వ్రజేచ్ఛానుజ. మ్లేచ్ఛులైనటువంటి వారు ఆటవికుల దగ్గర ఉండు. వాటి దగ్గర మహామోహం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది, మదం ఉంటుంది, జంతువులు లభించకపోతే మాత్సర్యం ఉంటుంది. అందుకోసం వాళ్ళ దగ్గర ఉండండి తప్ప పవిత్రమైన ప్రదేశాల్లో మీరు ఉండటానికి వీల్లేదు. నో చేత్, నేను చెప్పినట్టు వినకపోతే వివేకుడు చెప్తున్నారు అనమాట. నో చేత్ సంత్ కృపాణధారిత భవత్ ప్రత్యంగ ధారాక్షర రక్తస్ఫీట విదీర్ణ వక్త్ర విసరద్భయంకారిణ హేరవాహ. నేను చెప్పినట్టు వినలేదా? మా కత్తికి మీరు గురయ్యి మీ శరీరములు ముక్కలు ముక్కలయ్యి ఆ రక్తం చేత తడిసిపోయి దాన్ని కాస్త నక్క మిమ్మల్ని తినడానికి సిద్ధంగా హేంకారణ ఎట్లుంటుంది, హేంకారణ నక్కలు బ్రహ్మాండంగా అరుస్తూ అని చెప్పి ఈ రకంగా వేదములు, వేదాంగములు, ఉపపురాణములు, ఉపవేదములు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు వీటితో కూడుకున్నటువంటి ఏ సరస్వతి అమ్మవారు ఉన్నదో ఆమె పద్మాన్ని ధరించినటువంటిదై చంద్రకాంతి రూపంగా హఠాత్తుగా ఆవిర్భవించిందండి. ఎప్పుడు? ఈ సైన్యంలో, వివేకుని సైన్యంలో సాక్షాత్తు సరస్వతి అమ్మవారు వేదములు, ఉపవేదములు, వేదాంగములు, ఇతిహాసములు, పురాణములు వీటన్ని యొక్క శోభతో కూడుకున్నటువంటిదై సాక్షాత్తు సరస్వతి అమ్మవారు పద్మధర, పద్మాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగినటువంటిది హఠాత్తుగా వివేక సైన్యంలో ప్రకాశించింది. అనేసరికి విష్ణు భక్తి సంతోషించి తర్వాత ఏం జరిగింది అంటే శ్రద్ధాదేవి చెప్తున్నది, వైష్ణవ శైవ సౌరాదయో దేవా దేవ్యా సకాశమ ఆగత. అంటే ఇంత లోపల విష్ణు సంబంధమైనటువంటి ఆగమములు కానీ, శివ సంబంధమైన ఆగమాలు కానీ, సౌరాదులు కానీ ఇవన్నీ కూడాను ఆ విష్ణు భక్తి యొక్క సమీపానికి వచ్చారండి. వచ్చేసరికి విష్ణు భక్తి అన్నది తర్వాత ఏమిటి అని అంటే శ్రద్ధాదేవి చెప్తారు తదనంతరంచ తర్వాత ఏమిటయ్యా అన్నారు. అంటే ఇక ఎన్నైతే ఆస్తిక దర్శనాలు ఉన్నవో అవన్నీ కూడా సాంఖ్య న్యాయ కణాద భాషిత మహాభాష్యాది శాస్త్రమస్త్రైర్కృత పూర్జన్యాయ సహస్రబాహు నికరై ఉద్యోదయంతి దిశ మీమాంస సమరోత్సుక ఆవిర్భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.